హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చుడిదారు కటింగ్ స్టిచ్చింగ్ చెప్పబోతున్నా. ఈ వీడియోలో కటింగ్ మాత్రమే పెడతాను. కొంతమందికి స్టిచ్చింగ్ మాత్రమే తెలియదు, అందుకోసమని స్టిచ్చింగ్ చేసేవాళ్ళు స్టిచ్చింగ్ చూస్తారు, కటింగ్ చేసుకునే వాళ్ళు కటింగ్ చూస్తారని డివైడ్ చేసి పెడుతున్నా. ఫస్ట్ అయితే క్లాత్ని మనం 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇది 2.5 మీటర్స్ క్లాత్. దీన్ని 4 ఫోల్డ్స్ ఇలా వేసుకున్నాను. లోపలి వైపు భాగం ఇది మార్కింగ్ పైన పడేటట్టుగా ఇలా వేసుకోవాలి. క్లాత్ని ఫోల్డ్ చూసారు కదా, 4 ఫోల్డ్స్ వేసాను. 14 ఇంచెస్ షోల్డర్. 14 ఇంచెస్ షోల్డర్ అంటే డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇది బోట్ నెక్ హోల్ పెట్టబోతున్నా, అందుకని 7 ఇంచెస్ తీసుకుంటున్నా ఫుల్ షోల్డర్ని. అలాగే 36 ఇంచెస్ చెస్ట్ 4 పార్ట్లు చేశాను, 9 ఇంచులు వస్తుంది. అలాగే 35 ఇంచెస్ నడుము, దాన్ని 4 భాగాలు చేస్తే 8/2 హాఫ్ ఇంచు వస్తుంది. ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఫుల్ లెంత్ 45 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ లెంత్ ఫుల్ తీసుకుంటున్నా, ఎందుకు అంటే బోట్ నెక్ కదా, హోల్ నెక్ పెట్టబోతున్నా. 7 ఇంచెస్ కింద వైపు కూడా మార్కింగ్ వేసుకోవాలి, సమానంగా ఉండాలి ఈ 2 కొలతలు. ఇప్పుడు 7 ఇంచెస్కే లోతు కూడా మార్కింగ్ వేశాను. దీన్ని స్ట్రైట్గా ఎలా గీసుకోవాలి. చంకలోతు 9 ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ వేస్తున్నా. మనకి బాడీ మెజర్మెంట్ ఎలా ఉంటుంది అంటే 9 ఇంచెస్కి చెస్ట్ వస్తుంది 10 కానీ, 15 ఇంచెస్కి నడుము భాగం వస్తుంది. అలాగే కట్స్ వచ్చేసరికి 21 కానీ 22 కానీ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు నేనైతే 22కు పెడుతున్నా మార్కింగు. ఇప్పుడు చెస్ట్ మార్కింగు, నడుము మార్కింగు ఇలా అడ్డంగా గీతలు కొట్టుకోండి. నడుము ఎక్కడికి వస్తుంది, కట్స్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి, ఇవి ఇలా అడ్డంగా 3 గీతలు కొట్టేసుకోండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ 9 ఇంచెస్ వేసేసాను. 8.5 ఇంచెస్ నడుము మార్కింగ్ వేస్తున్నాను. మీకు నడుము కొంచెం పెద్దగా ఉంటే 9 ఇంచెస్ 10 ఇంచెస్ అలా వస్తుంది. నేను XXL సైజు కూడా నెక్స్ట్ వీడియో పెడతాను. ఇక్కడ 9 ఇంచెస్ కదా తీసుకున్నా. హిప్ వచ్చేసరికి 10 ఇంచెస్ తీసుకుంటున్నా నా కొలత ప్రకారం. ఖర్చు 2 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నా. అలాగే హిప్ దగ్గరకు వచ్చేసరికి 2 ఇంచులు అవసరం లేదు, 1.5 సరిపోద్ది. 2 ఇంచులు పెడితే కింద వైపు కట్స్ భాగం కూడా పెరిగిపోతుంది, కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మొత్తం మార్కింగ్ సమానంగా వేసుకుంటున్నా. ఇక్కడ ఎంత అయితే వేసానో 2 ఇంచులు కలుపుకొని ఖర్చుతో పాటు వేసేసాను. ఇప్పుడు చూడండి, ఫుల్ అంతా మార్కింగ్ చేస్తున్నా 45 ఇంచెస్కి. హిప్ దగ్గర నుంచి కట్స్కి 12 ఇంచెస్ పెట్టాను నేను. దాన్ని కూడా సమానంగా మనం స్కేల్ పెట్టి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అదంతా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకు అంటే అది క్రాస్ వచ్చింది అంటే మనం కుట్టేటప్పటికి సాగిపోతుంది. సమానంగా పై వైపున 12 ఇంచులు పెట్టాను, కింద వైపు కూడా 12 ఇంచులే పెట్టాను. ఇలా సమానంగా స్కేల్ పెట్టి గీత కొట్టుకున్నాను. చూడండి, చంకలోతుని ఎలా ఇప్పుడు రౌండ్ చేయాలో చూపిస్తున్నాను. 1 ఇంచ్కి ఈ మూలన మార్కింగ్ వేసి ఈ స్కేల్తో ఇలా మార్క్ వేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు షోల్డర్ని 1/2 ఇంచు దించుకోవాలి, ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా 1/2 ఇంచు క్రాస్ మార్కింగ్ వేసుకోవాలి. 4.5 ఇంచెస్ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటున్నా. నెక్ వచ్చేసి 4 ఇంచులు వచ్చింది, దాన్ని బాక్స్ కొట్టాను. చూడండి, ఇలా రౌండ్గా. నేను వేరే పీస్ పైన నెక్ మార్కింగ్ వేసి ముక్క తిప్పుతాను, అందాకలా ఇలా వేసాను. ఇప్పుడు చూడండి, మొత్తాన్ని కట్ చేసుకుంటున్నా. ఖర్చుతో పాటు కట్ చేస్తున్నాను. చూడండి, ఖర్చు మార్కింగ్ కూడా వేసేసాను, కటింగ్ చేస్తున్నా. మీరు కొత్తవారు అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోవచ్చు, కుట్టడానికి మీకు వీలు అవ్వకపోతే ఎక్స్ట్రా ముక్కలు ఉంటే మీకు సేఫ్టీ. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఖర్చు చూడండి ఎంత వేసుకున్నానో, దాన్ని కూడా గీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సైడ్కి పెట్టేశాను. ఫ్రంట్ పార్ట్ చంకలోతు తీయడం కోసం ఫ్రంట్ పార్ట్ చంకలోతు ఒక 1 ఇంచు లోపలికి 6.5 ఇంచులకు మార్కింగ్ వేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ కొట్టుకోవాలి.
దీనికి చంకలోతు ఇప్పుడు యాడ్ చేయాలి. చంకలోతుని ఇలా లోపలికి 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చాలామంది చంకలోతు మర్చిపోవడం వల్లే చంక ఉగ్గులు అనేది వస్తుంది. ఇది తప్పకుండా ఫ్రంట్ వైపు తీసుకోవాలి, లేదంటే ఉగ్గులుగా మారుతుంది. మార్కింగ్ వేసాము అక్కడ ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొల డ్రెస్ కూడా అవసరం ఉండదు. చక్కగా ఇలా కట్స్ పెట్టుకుంటే అక్కడ నుంచి స్ట్రైట్ స్టిచ్ వేసేయచ్చు. ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా, దానికి ఎక్స్ట్రాలను కట్ చేసుకొని హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని మొత్తం తీసేస్తున్నా అటువైపు ఇటువైపు. దాన్ని మొత్తం తీసేసుకొని ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. మీకు హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్, కటింగ్ చూపించట్లేదు హ్యాండ్స్. నేను ఎల్బో హ్యాండ్స్కి ఇలా పీస్ తీసాను కదా, దీన్ని 4 ఫోల్డ్స్ వేసి హ్యాండ్ కటింగ్ చేసేసాను. కానీ క్లిప్ మిస్ అయ్యింది. హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి కావాలి అన్నవాళ్ళు. చూడండి 4 భాగాలు వేసాను. దీన్ని కటింగ్ చేసేసాను. దీనికి కూడా కట్స్ పెట్టుకుంటున్నా. నేను హ్యాండ్కి లోతు ఇప్పుడు తీయట్లేదు, కుట్టేటప్పుడు తీసుకుంటాను. నా అలవాటు అలా. మీరు కావాలంటే ఇప్పుడైనా తీసుకోవచ్చు. నాకు మొదటి నుంచి కుట్టేటప్పుడు తీయడం అలవాటు అది. కాబట్టి నేను అప్పుడు తీసేటప్పుడు మీకు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ ఫ్రంట్ వైపు లోతు తీయలేదు. ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, వేస్ట్ పీసు, మీకు ఉంటే ఈ పీసు యాడ్ చేయొచ్చు, లేదు అంటే లైనింగ్ పీస్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి జాయింట్ పడతాయి కాబట్టి జాయింట్ వరకు ఒక మార్కింగ్ వేసుకున్నా. అక్కడ నుంచి షోల్డర్ 7 ఇంచెస్ కదా, 3 ఇంచులు షోల్డర్ మార్కింగ్ వేసి 5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసి ఒక బాక్స్ కొట్టుకుంటున్నా. ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి కుట్టు వెళ్ళిపోతుంది, అక్కడ నుంచే రౌండ్ వస్తుంది. చూసారు కదా, బాక్స్లో రౌండ్గా గీసుకున్నా. 1 ఇంచు ఇలా ఒక మార్కింగ్ వేసి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసి ఈ స్కేల్తో డ్రాప్ షేప్ని ఇలా కొట్టాను. దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఖర్చు ఉంచుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది మడిచి కుట్టేయడానికండి. ఈ చుట్టూ మడిచి కొట్టాలి. చూడండి, ఇది జాయింట్ వచ్చింది కదా, ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడికి జాయింట్ వేసుకుంటాను, జాయింట్ కలపాలి. అలాగే ఈ చుట్టూ కూడా అతుక్కొని మనం నెక్కని తిప్పేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. బుకరం కూడా అవసరం లేదు దీనికి. నేను బుకరం పీస్ లేకుండానే ఇలా కుడుతుంటాను. ఎక్స్ట్రా పీస్ మిగిలితేనే ఇలా చెయ్యండి, లేదు అంటే లైనింగ్ క్లాత్ ఉన్నా సరే సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా సేమ్ జాయింట్ మార్కింగ్ వేశాను. అలాగే నెక్ 7 ఇంచెస్ ఫ్రంట్ వైపు నెక్ ఇది 3 ఇంచుల మార్కింగ్ వేశాను. 4.5 ఇంచులకి ఇలా బాక్స్ కొట్టాను. దీన్ని బోట్ షేప్లో మార్కింగ్ వేసుకొని స్కేల్ పెట్టి రౌండ్గా మార్కింగ్ వేసుకొని దీనికి చిన్న హోల్ పెడుతున్నా. ఫ్రంట్ వైపు చిన్న హోల్ కోసం ఇలా ఒక డబ్బా కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి. ఇలా మార్కింగ్ అయితే వేసేయండి రౌండ్గా. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇలా వేసుకోండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోని. అలాగే చూడండి, ఇప్పుడు ఇది ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని కూడా కట్ చేసుకుంటున్నా. స్టిచ్చింగ్ కావాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా చూడండి. నేను ఇప్పుడు చెప్పిన కటింగ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను రిప్లై ఇస్తాను, వీడియో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, మళ్ళీ కలుద్దాం.